కూటమి ప్రభుత్వం మీద తాడికొండ వైసీపీ ఇన్ఛార్జ్ వనమా బాల వజ్రబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అమరావతి చట్టబద్దత మీద తీర్మానం చేయడం తప్పు కాదని, జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడడం తప్పని వ్యాఖ్యానించారు. రాజధానిలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కళ్యాణ్ పని అని వజ్రబాబు అన్నారు. నిన్న 28వ తారీఖు అసెంబ్లీలో రాజధాని విషయం మీద తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఓ తీర్మాన కార్యక్రమం అని చెప్పని 28వ తారీఖు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏర్పాటు చేశాక రాష్ట్ర ప్రజలు, రాజధానిలో ఉన్నటువంటి రైతులు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే తీర్మానం పెడుతున్నారు, బాగానే ఉంది. ఈ తీర్మానానికి ముందు రాజధానిలో 28,000 పైచిలుకు రైతులు సుమారుగా 38,000 ఎకరాలు పొలం ఇచ్చున్నారు. మా గురించి ఒక క్లారిటీగా మమ్మల్ని ఏం చేయబోతున్నారు, మా దగ్గర పొలం తీసుకునే ముందు ఏమని చెప్పి తీసుకున్నారు, ఇప్పుడు అసెంబ్లీలో మాకేమేం చేయబోతున్నారని చెప్తారని చెప్పని ఆశపడ్డారు పాపం. నిన్న 28వ తారీఖు అసెంబ్లీలో రాజధాని విషయం మీద తీర్మానం ప్రవేశపెడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఓ తీర్మాన కార్యక్రమం అని చెప్పని 28వ తారీఖు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏర్పాటు చేశాక రాష్ట్ర ప్రజలు, రాజధానిలో ఉన్నటువంటి రైతులు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే తీర్మానం పెడుతున్నారు, బాగానే ఉంది. ఈ తీర్మానానికి ముందు రాజధానిలో 28,000 పైచిలుకు రైతులు సుమారుగా 30